నిన్ననే మా గురువు గారు 1997లో స్వామి రంగనాథానంద గారు రామకృష్ణ మఠం అడ్మిషన్కి వరల్డ్ ప్రెసిడెంట్, ఫార్మర్ వరల్డ్ ప్రెసిడెంట్, ఆయన రాసినటువంటి ఆయన ఎక్స్పోజిషన్ ఆన్ భగవద్గీత అది చదువుతూ ఉంటే అందులో శంకరాచార్య గారు రాసినటువంటి ఇంట్రొడక్షన్ టు గీత అది 2 పేజెస్ అందులో శ్లోకాస్ చదువుతూ ఉంటే అందులో స్వామి రంగనాథన్ గారు రాసిన విషయాల్లో హౌ టు ఇంక్రీజ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ బేసికలీ వన్ ఐ స్పీక్ అంటే నేను మాట్లాడేటప్పుడు ఐ స్పీక్ అబౌట్ ఆథెంటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అ వెరీ జెన్యూన్ వే, ఇన్ అ వెరీ ఆథెంటిక్ వే. అందులో ఫస్ట్ థింగ్ ఆయన రాసింది ఏంటంటే సాలిట్యూడ్ అంటే అలోన్గా ఉండటం అనేది ఒంటరితనం కాదండి. అలోన్గా ఉండటం అనేది అలవాటు చేసుకోగలిగితే అసలు అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒంటరిగా ఉండేటటువంటి ఒక కెపాసిటీని బిల్డ్ చేసుకోగలగటం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రాక్టీస్. దాంతోపాటు ఈ వ్యూ చాలా బాగుంది కదండి. దాంతోపాటు అంటే ఒంటరితనం అనేది సైలెన్స్తో కూడుకున్నటువంటిది. ప్లస్ సెకండ్ ప్రాక్టీస్ ఏంటంటే ఇన్యాక్టివిటీ. మనం యాక్టివిటీ గురించి మాట్లాడతాం కదండి, యాక్షన్ ఓరియంటెడ్నెస్, ప్రొడక్టివిటీ గురించి మాట్లాడతాం. ఈ చెప్పే విషయాలు వెరీ జెన్యూన్లీ మీ క్రియేటివిటీని పెంచేటటువంటి విషయాల్లో సెకండ్ థింగ్ ఏంటంటే కాన్షియస్గా ఇన్యాక్టివ్గా ఉండగలగటం అనేది ఒక ప్రాక్టీస్. ఇది నేను చాలా క్రియేటివిటీ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాల్లో కూడా నేను చదివాను, నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. జనరల్గా కాన్షియస్గా ఇన్యాక్టివ్గా ఉండగలగటం ఒక వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ స్పిరిచువల్ ఆర్ సెల్ఫ్ రియలైజేషన్ ఎక్స్పర్ట్స్ కైల్ సీజ్ చెప్తున్న విషయాల్లో కూడా ఇదొకటి. మెడిటేషన్ అంటే ప్రత్యేకంగా మనం చేసేటటువంటి ఒక ఎక్సర్సైజో యాక్టివిటీయో కాదండి. మనం అసలు ఒక అరగంటో గంటో అలా సైలెంట్గా కూర్చోగలగటం, నేచర్లో ఉండగలగటం కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రాక్టీస్. ఇప్పుడు నేను చేస్తున్నది అది కాదు, నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు తెలుసు ఆ విషయం. షేర్ చేసుకుందాం అనిపించింది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. అండ్ థర్డ్ థింగ్ టు ఇంక్రీజ్ యువర్ క్రియేటివిటీ ఆర్ ఎనీబడీస్ క్రియేటివిటీ ఏంటంటే డే డ్రీమింగ్. సో డే డ్రీమింగ్ అనగానే మనకు నచ్చదు. మనం పిల్లల్ని కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ కాసేపు ఆలోచనలో వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏ ఆలోచనలోకి వెళ్ళిపోయావని అంటాం కదా. అసలు ఈ ఆలోచనలోకి వెళ్ళిపోవడం కాదండి, కాసేపు రిలాక్స్డ్ విజువలైజేషన్ ఆర్ రిలాక్స్డ్ experience of those moments and relaxed experience of your thoughts and relaxed experience of your own self ala kurchogane you call it daydreaming or just lazing but consciously doing that. Long back Joe Silva lanti meditation experts రాసినటువంటి పుస్తకాల్లో కూడా ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు యాక్చువల్లీ చెప్పింది ఏంటంటే రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఆ రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే బేసికలీ డే డ్రీమింగ్ అండి. ఐన్స్టీన్ దగ్గర నుంచి మోస్ట్ క్రియేటివ్ పీపుల్ వరకు కూడా రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ బీయింగ్లోనే వాళ్ళ మోస్ట్ ప్రొఫౌండెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్సైట్స్ రావటం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనం ఎలాంటి ప్రొడక్టివిటీ ఓరియంటెడ్ అబ్సెస్డ్ సొసైటీలో ఉంటున్నాము అని అంటే మనకు నచ్చదు.
మనకి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, అంతేగాని కాసేపు కూడా రిలాక్స్డ్గా ఉండేటటువంటి ఓపిక మనకు లేదు. సో ద థర్డ్ థింగ్ వాజ్ డే డ్రీమింగ్. అద్భుతంగా డే డ్రీమింగ్ కనుక, అలాగని చెప్పేసి నేను రోజంతా అదే చెయ్యాలి అని కాదు, కాకపోతే నేను రాసినటువంటి హిట్ యువర్ రీస్టార్ట్ బటన్ బుక్ రాస్తున్నప్పుడు కూడా నాకు వచ్చినటువంటి బెస్ట్ చాప్టర్స్ అండ్ బెస్ట్ ఐడియాస్ ఫర్ రైటింగ్ మై చాప్టర్స్ చాలా రిలాక్స్డ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు వచ్చినవేనండి. అండ్ ఐ నో మోస్ట్ క్రియేటివ్ పీపుల్ కాన్షియస్గా చేస్తారు అది. సో ఐ థింక్ యూ ఎంజాయిడ్, ఐ ఎంజాయిడ్ టాకింగ్ టు యూ at this point of time and relaxing myself in this nature. And ఎప్పుడు చాలా బిజీగా యాక్టివిటీ, ప్రొడక్టివిటీ ఇలాంటి వాటిలోనే మనం అంతా మునిగిపోయి ఉంటాం. కాబట్టి కాసేపు రియల్గా మీతో పాటు లేజింగ్ అండ్ కాస్త ఎంజాయింగ్ అండ్ కాస్త డే డ్రీమింగ్, ఇన్యాక్టివిటీ అండ్ కాస్త లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి. ఐఎమ్ వెరీ ష్యూర్ యూ విల్ లవ్ దిస్ అండ్ యూ విల్ ఎంజాయ్ అండ్ యూ విల్ లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటే ప్రపంచానికి అంత ప్రేమను పంచగలరు. అదేవిధంగా ప్రపంచం మీ ప్రేమని పొందగలదు. లవ్ యూ. Enjoy yourself. Thank you. Bye-bye.